హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి ముచ్చట్లు. నేను ఈ ప్లేస్ చూద్దామని చెప్పి నేను ఆస్ట్రియా వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామని చెప్పి. స్వరోస్కీ మ్యూజియం అనమాట. ఇది వచ్చేసి ఇన్స్బ్రుక్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది వ్యాటెన్స్లో. స్వరోస్కీ చైన్స్ అన్న, క్రిస్టల్స్ అన్న, అమ్మాయిలకి చాలా మందికి పిచ్చి ఉంటుంది, చాలా కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో నేను ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుని లాస్ట్కి ఫైనలీ వచ్చేసాను ఇక్కడికి. సో మనం ఇక్కడ రావడానికి అయితే మనకి స్వరోస్కీ షటిల్ బస్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. అది రౌండ్ ట్రిప్ అయితే €12 టికెట్ ఉంటుంది. అది బుక్ చేసుకుంటే మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవడం బెస్ట్, లేదంటే క్యాష్ అడుగుతారు బస్ ఎక్కగానే. సో ఇదైతే మీరు చాలా మూవీస్లోనే చూసే ఉంటారు. ఫైనలీ వీఆర్ హియర్. అసలు ఈ ఎంట్రీ ఎంత అట్రాక్టివ్గా ఉంది కదా, అది చూస్తుంటే దాన్ని చూడాలి అనిపిస్తూ ఉన్నట్టుంది అక్కడ. ఆ వైబ్ కూడా అసలు ఆ చుట్టూ కొండలు పెట్టుకొని ఇది మధ్యలో అలా వాటర్ ఫాల్ లాగా వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ. నాకు తెలిసి ఇక్కడ స్నో పడినప్పుడు వస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది ఇంకో లెవెల్ అందంలాగా ఉంటుంది. ఆస్ట్రియా ఎప్పుడు స్నోలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కొండలన్నీ స్నోలో ఉంటే ఇక్కడ చూసారా మీరు, అక్కడ చూస్తే ఇంకా ఆల్ప్స్లో మనకి కొంచెం కొంచెం స్నో కనిపిస్తూనే ఉంది ఇప్పుడు కూడా. అంత బ్యూటిఫుల్ ఆల్ప్స్ మధ్యలో ఇలా వాటర్ ఫాల్తో ఇట్లా చూస్తుంటే ఎంత మ్యాజికల్గా ఉండింది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో మనకి ఎంట్రన్స్ అయితే ఇటు ఉంది, దాని లోపలే మ్యూజియం ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాం. అండ్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఏదైనా వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం బెటర్ అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ వచ్చి మళ్ళీ క్యూలో నిల్చొని అదంతా టైం వేస్ట్ ఎందుకు. మామూలుగా అయితే పర్ పర్సన్ €24 పర్ డే ఉంటుంది. జనాలు కూడా మరీ ఎక్కువ లేరు గైస్, మరీ క్రౌడెడ్గా అట్లా ఏం లేదు. ప్రశాంతంగా వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చేలాగానే ఉందన్నమాట అక్కడంతా. లోపలికి అయితే వచ్చేసాం. ఆ చిన్న గుహల ఎంట్రన్స్ ఉంది కదా, లోపల కూడా అలాగే చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ పర్లేదు బాగానే పెద్దగా ఉంది అసలు. రాగానే చూడగానే ఎంట్రన్స్లోనే మనకి మొత్తం లైక్ ఏమేమి ఉంటాయి అని చెప్పి పెట్టేసి ఉన్నారనమాట. సో ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి అనేవి పెట్టేసి ఉన్నారు. సో మొత్తానికి ఒక 15 ప్లేసెస్ ఉన్నాయన్నమాట లోపల. ఒక 15 రూమ్స్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో డిజైన్ చేసినవి ఉన్నాయి. సో వాటి గురించి ప్రతి ఎంట్రన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. ఇలానే ఒక్కొక్కటి చదువుకుంటూ దాని ఏంటి స్పెషాలిటీ అని చదువుకొని వెళ్ళడమే అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ హ్యాండ్ మేడ్ డైమండ్ అంట. ఫస్ట్ సెంటర్లో ప్లేస్ చేశారు అసలు దాన్ని. ఎంత మెరుస్తుందో అదైతే, జస్ట్ వావ్. సో ఎంటర్ అవ్వగానే ఆ డైమండ్ చూసేలాగా ఎంట్రన్స్లోనే ఇది ఉంటుంది మనకి. చూడగానే ఎంత బాగా మెరుస్తుందో తెలుసా, ఎంత పెద్ద క్రిస్టల్. కానీ లోపలంతా థీమ్ కొంచెం డార్క్గానే ఉంటుంది. డార్క్లో మేబీ లైక్ ఆ స్టోన్స్ అంతా మెరవాలనో ఏమో, కానీ మొత్తం డార్క్గానే చేస్తుంటారు. థీమ్ మొత్తం అలానే ఉంటుంది అనమాట. ఆ బ్లూ రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూసారా, సిట్టింగ్ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ లైక్ అన్ని క్రిస్టల్స్తోనే చేస్తున్నారు. కూర్చోడానికి పెట్టింది కూడా ఎంత మెరుస్తున్నాయి అవి. మేబీ ఆ థీమ్ వల్లనో చాలా షైనింగ్గా ఉండే అవన్నీ. దాన్ని చూసే కూర్చోబుద్ధి కూడా అవ్వట్లేదు నాకు, ఎక్కడ బ్రేక్ అవుతుంది అని చెప్పి. అంత బాగుంది. ఇది చూసారా అసలు స్నో థీమ్తో కట్టారు. ఇది క్రిస్టల్స్తోనే చేశారు. దాని లోపలికి వెళ్దాం మనం. ఈ క్రిస్మస్ ట్రీ కూడా మొత్తం స్వరోస్కీ క్రిస్టల్స్తోనే చేశారు. అవి చూడడానికి నిజంగానే స్నో లాగా ఉంది కదా అదంతా. లోపల నిజంగా చాలా చలిగా ఉంది గైస్, లైక్ -10 ఉండింది. నేను ఏముందిలే అనుకున్నాను, వాళ్ళు నిజంగా చెప్పినట్టు 3 minutes కన్నా ఎక్కువ ఉంటే లిటరల్గా ఫ్రీజ్ అవుతున్నాం అక్కడ. ఏమైనా స్వెటర్ వేసుకొని ఉంటే పర్లేదు, జాకెట్ వేసుకున్నా పర్లేదు, కానీ నార్మల్గా వస్తే మాత్రం 3 minutes కన్నా ఎక్కువ ఉండడం అస్సలు రికమెండెడే కాదు. నిజంగానే ఫ్రీజ్ అవుతున్నాయి చేతులు కాళ్ళు అసలు. కానీ అదో చిన్న వింటర్ వండర్ల్యాండ్లా ఉండింది అది అసలు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రిస్టల్ డోమ్లోకి వెళ్ళిపోదాం. ఇది కూడా చాలా అంటే కొత్తగా అనిపించింది నాకు. ఎంటర్ అవ్వగానే మన ఫేసెస్ అంటే మనమంతా రిఫ్లెక్ట్ అవుతూ అదో క్రిస్టల్స్ అన్నీ కనిపిస్తా
క్రిస్టల్స్లో అంతా మనమే కనిపిస్తాయి. ఎంత బాగుండిందో. మధ్య మధ్యలో ఇలా లైక్ స్వరస్కి క్రిస్టల్స్ చేసిన క్రోన్స్ అలా పెట్టున్నారనమాట. మీకు కనిపిస్తుంటాయి కదా అక్కడ మధ్య మధ్యలో ఉన్నాయి క్రోన్స్, అవి అన్నమాట. బాగా అనిపిస్తుంది అక్కడ ఉన్నంతసేపు. ఏదో లైక్ అన్ని మిరర్స్లో మనం కనిపిస్తామంటే క్యూట్ అనిపిస్తుంది అనమాట. ఫోటోలు తీసుకోవడానికి మాత్రం మంచి స్పాట్ అదే. నాకైతే చాలా నచ్చింది అది. సో మనం ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళే ప్లేస్కి వచ్చి అమ్మాయిలకి అందరికీ చాలా నచ్చే ప్లేస్. ఇక్కడ చూసారు కదా స్వరోస్కి క్రిస్టల్స్తో చేసిన కాస్ట్యూమ్స్. చాలామంది యాక్ట్రెసెస్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఆర్ వాళ్ళు చేసుకున్న కాస్ట్యూమ్స్ని క్రిస్టల్స్తో డిజైన్ చేసి ఉంటారు అనమాట. నాకు చాలా నచ్చింది అయితే ఈ కాస్ట్యూమ్. అసలు పైన అంతా క్రిస్టల్స్, కింద అంతా వైట్ ఫ్లేర్తో వచ్చి ఎంత బాగుండిందో. సో అక్కడ ఎవరైనా మోడల్స్ వేసుకొని ఉన్నా కూడా అక్కడ వాళ్ళ పిక్చర్స్ కూడా డిస్ప్లే చేసి ఉంటారు. సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా ఎవరు వేసుకొని ఉన్నారు, ఏ కాస్ట్యూమ్ రిఫర్ చేస్తున్నారు అన్నట్టు. ఈ వీడియో మొత్తం చూపించడానికి ఏంటంటే ఫస్ట్ మీకు చాలామందికి ఇది మ్యూజియం విజిట్ చేయాలని ఉంటుంది, కానీ అది వర్తా కదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇది చూస్తే మీరు డిసైడ్ అవ్వచ్చు లైక్ ఇక్కడికి ఒక హాఫ్ డే పెట్టొచ్చా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు కదా. అందుకు యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది చేద్దాం అనుకున్నాను నేను. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్తాను. నాకు పర్సనల్గా స్వరోస్కి వాళ్ళ చైన్స్ కానీ అవి కానీ చాలా ఇష్టం కాబట్టి నాకు ఎక్సైటింగ్గానే ఉండింది వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి రెడీ టు లవ్ అనే ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మనకి మ్యూజిక్ కూడా మన ఇండియన్ మ్యూజిక్ టచ్ వస్తుంది. వినండి, మీకే అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటంటే ఇక్కడ 3000 లౌడ్ స్పీకర్స్, క్రిస్టల్ స్పీకర్స్ పెట్టారు. అక్కడ లైక్ స్వరోస్కి ఎంప్లాయీస్ వాయిస్ రికార్డింగ్స్ పెట్టారు, దాంట్లో ఉన్నాయన్నమాట. సో ఎక్కడెక్కడైతే మనం నిల్చుంటామో అక్కడ స్టాప్ అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది వాళ్ళ వాయిస్ రికార్డింగ్లో. మ్యూజిక్ ఆర్ వాయిస్ నోట్స్ ఆఫ్ దర్ ఎంప్లాయీస్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది ఏదో కాన్సెప్ట్. సో ఇలా ఒక్కొక్క ప్లేస్ని అర్థం చేసుకుంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే వెళ్ళడం యూనిక్గా ఉండింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ వేర్ వి స్టాండ్ ఇన్ ద రూమ్. సో ఒక లైట్ పింక్ అని పర్పుల్ కానీ అలా మనం నిల్చున్న దాన్ని బట్టి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాసేపు ఏముంది ఈ రూమ్లో అన్నట్టు చూసాను. అందరూ అలానే చూస్తాను బట్టి ఏముంది ఈ ప్లేస్లో అన్నట్టు నేను కూడా అలాగే చూశాను. కానీ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. ఆ లైట్ మన పైన పడినట్టు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ లైట్ మొత్తం అంతా లైటే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కలర్తోని. బట్ యా, దిస్ ఈజ్ ఆల్సో గుడ్. నాకు పర్సనలీ ఈ స్పేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆర్ట్ వర్క్ కానీ అది కానీ ఓ మై గాడ్ దిస్ ఇస్ సో గుడ్ అనిపించింది నాకైతే. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. పీపుల్ ఆర్ డెస్టిన్ టు మీట్ ఆర్ కనెక్టెడ్ బై రెడ్ థ్రెడ్స్ అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏదో ఒక ఆర్ట్ని చూసి మెస్మరైజ్ అయినట్టు అనిపించింది నాకు. ఎందుకు ఒక వరల్డ్లో ఉన్నట్టు ఈ థ్రెడ్స్ అన్నీ మంచిగా కనెక్ట్ అయ్యి చాలా బాగుంది అక్కడ ఉన్నంతసేపు. నాకు పర్సనల్గా ఈ థ్రెడ్ వర్క్ కానీ ఆ రూమ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. ఐ విల్ రియలీ లవ్ ద ఆర్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ మనం వచ్చేసి షాన్లియర్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. ఈ రూమ్లో ఏమీ ఉండదు, జస్ట్ ఒక షాన్లియర్ ఉంటుంది అండ్ మిరర్స్ ఉంటాయి. సో వెన్ యూ సీ దర్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ షాన్లియర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద మిరర్స్. కానీ అక్కడ అంతా ఉండదు, ఓన్లీ ఒకటే ఉంటుంది. అండ్ చూడడానికి మనం కూడా ఎక్కడున్నామో అని వెతుక్కున్నట్టు ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చాలామంది ఇలాంటిది మిర్రర్ మేజ్లో అట్లా. అక్కడ ఒక కపుల్ ఉండే, సో నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం, వాళ్ళు ఎలాగో మంచిగా క్యూట్గా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారు, ఫోటోలు దిక్కుంటా ఉన్నారు. నేను ఎక్కువసేపు కూడా అక్కడ ఉండలేక వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ వండర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ స్టాచ్యూస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నవన్నీ ఇక్కడ క్రిస్టల్స్ చేసి ఇక్కడ పెట్టారనమాట. ఈ ఏరియా కూడా కొంచెం చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు, పెద్దవాళ్ళకి మనకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఏంటి ఇది కూడా చూడాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అక్కడ ఉంటే. నేను నా రివ్యూస్ అని హానెస్ట్గా చెప్తున్నా గైస్. సో యా, అంటే ఏదైనా నచ్చితే నచ్చిందని చెప్తున్నా. సో దట్ ఎవరైనా వెళ్ళాలన్నా తెలియాలి కదా ఏది బాగుంది అట్లా వర్తా కాదా అని చెప్పి. సో దానికోసమే ఊరికే 24 euros పెట్టేసి ఒక హాఫ్ డే స్పెండ్ చేసి ట్రావెల్ చేసే టైంలో సో ఇది కష్టం అవ్వచ్చు. నేనంటే ఆస్ట్రియాలో ఉన్నాను కాబట్టి ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. బట్ ఎవరైనా ఆస్ట్రియాకి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఇది వర్తా కాదా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. మనం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. 14 and 15 ప్లేసెస్ ఉన్నాయి. సో వీఆర్ ఇన్ 14th ప్లేస్. సో ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాం. నాకు ఆ థ్రెడ్ వర్క్ తర్వాత చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక 7000 క్రిస్టల్స్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టున్నారు అనమాట, ఎక్స్టెండ్ చేసి థ్రెడ్స్తోని. చూడడానికి మ్యాజికల్గా ఉండింది గైస్. ఇదైతే
టాప్ నాచ్. అసలు వెళ్ళగానే మీకు ఒక మ్యాజికల్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయి, అవి ఏంటంటే మనం ఇక్కడ హ్యాండ్ ప్లేస్ చేసామంటే మన హార్ట్ బీట్ కూడా ఏదో క్రిస్టల్లో రికార్డ్ అయ్యి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హ్యాండ్ ప్లేస్ మనం ఒక 10 seconds రికార్డ్ చేసామంటే ఏదో క్రిస్టల్ మన హార్ట్ బీట్ని రికార్డ్ చేసుకొని అక్కడ అది సౌండ్ వస్తుంది అనమాట. వినండి, మీకు ఒకసారి అనిపిస్తుంది, చాలా స్లోగా వినిపిస్తుంది, బట్ ఇట్ వాస్ సో గుడ్. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా నచ్చింది అది, ఎందుకంటే చాలామంది పిల్లలు అక్కడ వెళ్ళి రికార్డ్ చేసుకుంటే వాళ్ళు వినుకుంటూ ఉన్నారు ఆ సౌండ్. సో అది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ మనకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట, అమ్మాయిలందరికీ ఇష్టమైన ప్లేస్. సో ఇదే అనమాట స్వరోస్కి షోరూమ్. వాట్ ఎవర్ పెద్ద స్టోర్ అండ్ ఎక్కువ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆఫర్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, చాలా మటుకు ఆఫర్స్ ఉండవు ఇక్కడ. నేను వెళ్ళినప్పుడు కొన్నిటి వాటిపైన స్పెసిఫిక్ పీసెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి, కానీ మొత్తం చాలా రేర్గా ఆఫర్స్ పెడతారు అని చెప్పి విన్నా. ఇక్కడ కూడా మొత్తం తిరిగి ఏది కొనుక్కోవాలని ఆలోచించి సో లాస్ట్కి వాచ్ ఎలాగో కొందాం అనుకుంటున్నాను నేను, గోల్డ్ కలర్, రోజ్ గోల్డ్ కలర్. సో అది సెలెక్ట్ చేద్దామని చెప్పి వాచెస్ చూస్తున్నా స్వరోస్కీలో. కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది గైస్, అది చెప్పాలి నేను. అంటే కొనమా అని పక్కన పెడితే వాళ్ళు లిటరల్గా చూడండి, కొనండి లేదంటే లేదు అన్నట్టే చెప్పారనమాట. ఫైనలీ నేనైతే వాచ్ కొనేసుకున్నా గైస్. లేట్ అయిందని చెప్పి కొన్ని క్రిస్టల్స్ కూడా ఏదో ఇచ్చింది, ఎప్పుడైనా డెకర్ చేయడానికి, క్రిస్మస్ టైంకి డెకర్ చేసుకోవడానికి అని చెప్పి. సో అదే గైస్, లాస్ట్ వచ్చేసరికి మనకి ఈ షాప్ ఉంటుంది. షాప్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అనమాట. కొంచెం సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది రిలాక్స్ అవ్వడానికి, కానీ నేను రిలాక్స్ అవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే బయట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ ప్లేసెస్ అన్నీ చూడాలి కదా. మెయిన్గా నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఆ ఎంట్రన్స్లో ఏదైతే చూసారు వాటర్ ఫాల్ అయితే, ఇంకొకటి వచ్చేసి ఈ క్రిస్టల్ క్లౌడ్స్ చూడడానికి వచ్చాను నేను. మొత్తం ది బెస్ట్ అని చెప్పొచ్చు అవైతే చూడడానికి. ఎంత బాగున్నాయి తెలుసా ఆ క్రిస్టల్ క్లౌడ్స్. అక్కడ మనకి ఆల్మోస్ట్ లైక్ 8 lakh హ్యాండ్ అప్లెట్స్ వరస్కి క్రిస్టల్స్తో చేశారనుకుంటా అవి. సీరియస్గా చెప్పాలంటే నాకు అది మ్యూజియం అంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు, అంత బాగుంది అక్కడ. అప్పుడప్పుడు ఇక్కడ లైట్స్ క్రిస్టల్స్ మెరుస్తూ ఉంటాయి అనమాట, దానికి నాకు తెలిసి ఆన్ చేయాల్సి వస్తుంది అనుకుంటా 1 hourకి ఒకసారి. అప్పుడు ఎంత మ్యాజికల్గా ఉందో అక్కడ రెస్టారెంట్లో కూర్చొని చూస్తుంటే వావ్ అన్నట్టు, నేను ఏదో మేఘాల్లో ఉన్నట్టు, అంత బాగుంది ప్యూర్గా, ఎంత బాగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం మ్యూజియం చూసాం కదా, దాని వెనకాలే పార్క్ కట్టించారు అన్నమాట పిల్లలకి. సో మ్యూజియం కంటే పెద్దగా పార్కే ఉంది ఇక్కడ, గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి, పార్క్ ఉంది. సో మంచిగా ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు పిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే. ఒకవేళ హాఫ్ డే ప్లాన్ చేసుకున్నా తినేసి పిల్లలతో ఇక్కడ గేమ్స్ ఆడిపించుకొని తర్వాత వెళ్ళొచ్చు అనమాట. 1 day ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు ఇక్కడైతే. నాకు పర్సనలీ చాలా నచ్చింది, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాబట్టి నాకు హాఫ్ డే స్పెండ్ చేసినా కూడా నాకు వర్తే అనిపించింది ఇదైతే. సో ఇట్ డిపెండ్స్, ప్రయారిటీ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది రావాలా వద్దా అనేది. అప్పటికే ఫుల్ మేఘాలు ఉన్నాయి, వర్షం పడేలా ఉంది, సివియర్ థండర్ స్టార్మ్ అని చెప్పి మాకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో అక్కడ నుంచి పార్క్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వెకేట్ చేయమని చెప్పేశారు. సో అందరం వెకేట్ చేస్తున్నాం. I personally enjoyed this guys. మీకు నచ్చుంటే మాత్రం please don't forget to like, share and subscribe to my channel Lahari Muchetlu, and see you in my next vlog. Bye.